తొనాలు చూడ ఏ విధంగా ఉన్నాయా? వైట్గా ఉన్నాయి డాడీ. వైట్గా ఉన్నాయి కానీ మంచి టేస్ట్ ఉన్నాయి. ఏటన్యా నువ్వు కూడా అది జిగురు చూడకుండా తినేస్తున్నావు చిన్నపిల్లలాగా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఈరోజు శేఖర్ అయితే పంచపండు తినడానికి వెళ్దామంటున్నాడు, కానీ ఇప్పుడు దొరుకుతాయో తెలియదు. ఇప్పుడు సీజన్ అయితే లేదనమాట, అయిపోయింది. ఈరోజు నేను, శేఖర్, గణేష్ ముగ్గురు అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు నరేష్ కూడా రాలేదు. వెళ్ళేసి చెట్లు అయితే చూద్దాము, పంచపండ్లు అయితే దొరుకుతాయి లేదు. ఇప్పుడైతే మనము బయలుదేరదాము. శేఖరు అన్యా దొరుకుతాయంటావా? అలా చూద్దాం మరి చెట్లకి వెళ్ళి. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు పంచెట్టుకి అయితే వచ్చాము. ఇది పంచెట్టు చూస్తున్నారు కదా, చూపించు గణేష్. ఏ పంచెట్టుకి చూసినా సరే ఒక పంచకాయ అయితే లేదు. ఈ చెట్లు కూడా శివార్లో అయితే ఒకటి కాయ ఉంది అనమాట. చూద్దాము అది పండో కాయ. మనం ఎక్కిన తర్వాత అయితే మాకు తెలుస్తుంది. ఆ శివార్లో అయితే ఉంది, చూపించు గణేష్. కనిపిస్తుందో లేదు, ఆ శివార్లో అయితే ఉంది అనమాట. శేఖర్ అయితే ఎక్కుతున్నాడు. ఎక్కిన తర్వాత అయితే చూద్దాం పండో కాయో. నేను కూడా ఇప్పుడు అయితే ఎక్కుతున్నాను. కాయ పండరా పండిపోయినా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇది కొట్టి చూపిస్తాను పండకాయ. పండిపోయింది ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ నేను వచ్చినప్పుడు అయితే దూరం నుండి కూడా స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు దగ్గర నుంచి చూస్తాను వాసన. స్మెల్ అయితే అద్దరిపోతుంది కనుక. సరే ఇదిగో తెగిపోయింది. వాసన అయితే మంచిగా వస్తుంది. జారుంది జారుంది ఫ్రెండ్స్, మాకు అదృష్టమేమో లాస్ట్ సీజన్లో అయితే ఒక పండు అయితే దొరికింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే తీసుకెళ్ళి పంచపండును అయితే కోసి తిందాము. రండి వెళ్దాం. మంచి ట్యాంక్ మంచి పంచపండు అయితే దొరికింది. ఫుల్గా తినేద్దాం కదా, నాకు ఆకలి వేస్తుంది. ఫుల్గా తినేదాం కదా అన్నయ్య. ఇంకెంత దూరం నడుస్తాము? నిజం కత్తి లేదు మా చేతిలో. ఇప్పుడు ఎలా మరి? నరసి ఫోన్ చేయరా, తీసుకొస్తాడు కత్తి. చేద్దాం ముందు ఒకసారి. హలో నరసు, బాగున్నారది. ఎక్కడున్నావు? ఆవులగాడు ఉన్నాను బామర్ది. ఒరే కత్తి తీసుకురారా. కత్తి దేనికి బామర్ది? ఇది పంచపండు తిందాము. పనసపండ కత్తి తీసుకురావాలైతే. కత్తి తీసురా. ఓకే వచ్చేస్తున్నాను. ఓకే ఓకే సరే. ఫ్రెండ్స్, ఇప్పుడు నరేష్ అయితే తీసుకొస్తున్నాడు కత్తి. కత్తి తెచ్చిన తర్వాత అయితే పంచపండు అయితే తిందాము. నేను వచ్చేసానులే. ఎక్కడ దొరికించారు బామర్ది? చాలా చెట్లుగా అయితే చూసాము, కానీ ఏ చెట్టుగా అయితే లేవు. మా అదృష్టమేమో ఒకటి ఉండింది, ఒక చెట్టుగా అయితే. మన అదృష్టమే అది, ఎల్లప్పుడు అదృష్టమే గాయస్ మాకు. కోసి తొందరరా తినేది తొందరగా. నేను కొయ్యాలా ఇప్పుడు? కత్తి నీదే కాబట్టి నువ్వే కోయాలి మాయా. నేను కన్నా నువ్వు కొయ్యాలి. శేఖర్ కోసే. కొయ్యండి రా, ఎవరైనా పర్లేదు కొయ్యండి. నాకే అంటారు అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు కోద్దాం. అనియరా పట్టుకోకసారి. ఈడు కొయ్యాలా ఈడికి బాగానే ఉందా? బాగానే ఉంది. ఇదేట్రా ఇది ఇలా కిందకు వస్తాను నేను. కొయ్యాడా కూడా తెలియదురా. ఓడి అమ్మదిరా పెద్ద మనసు. ఒరే జిగురైనా తుడిచేసి తినరా. ఫ్రెండ్స్ అదేట్రా శేఖర్ అలా కొస్తావు? ఆతృత బాగాలేపోయింది. ఫ్రెండ్స్ చూస్తున్నారా, తొనాలు చాలా పెద్దగా ఉన్నాయి. చూద్దాం ఎలా ఉందో. ఇదైతే నరేష్ గారు ఇలా లాగేస్తున్నాడు గాయస్. ఇదిగో చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగానే తొన అయితే అంతగా రెడ్గా అయితే లేవు, తెల్లగా ఉన్నాయి కానీ మంచి టేస్ట్ అవుతుంది. బాగున్నాయి. కోయరా కోయరా తిందాము. ఇది ఎలా కోసారా, ఇలా కోస్తున్నావు నువ్వు? అలా వెళ్ళిపోయింది అని అది. ఫ్రెండ్స్ చూడండి, శేఖర్ అయితే ఈ విధంగా కోస్తున్నాడు.
చెయ్యి కోసిస్తావు ఆయన కొయ్యండ్రా తీసుకోని పెట్టి పట్టుది తొనాలు ఉన్నాయా? తొన్నాలు ఉన్నాయి. బాగా వస్తున్నాడు డాడీ నువ్వు. ఆ శేఖర్ గడ కోయ అంటే కోయలేకపోతున్నాడు. చూస్తున్నాను కానీ ఇగో తొనాలు చూడ ఏ విధంగా ఉన్నాయా? వైట్గా ఉన్నాయి డాడీ. వైట్గా ఉన్నాయి కానీ మంచి టేస్ట్ ఉన్నాయి. ఏమో మరి నేను తినలేదు కదా, మీరు తిన్నారు మరి. నువ్వు తినాకలేరా? వద్దు, ఆకలి ఇస్తుంది డాడీ. ఇస్తాంలే, బాధపడకు. శేఖర్ ఎంత తీసుకో. శేఖరు ఆకుతేరా ఫ్రెండ్స్, చూడండి ఇదిగో పంచతొనాలు అయితే మంచిగా ఉన్నాయి కానీ కొద్దిగా వైట్గా ఉన్నాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగున్నాయి. సూపర్ ఉంది. ఏటన్యా నువ్వు కూడా అది జిగురు చూడకుండా తినేస్తున్నావు చిన్నపిల్లలాగా. తింటున్నాను రా, మా రేట్ చేస్తా, ఆగలేకపోతున్నాను. నాకు కూడా ఆకలి వేస్తుందన్యా. ఎలా ఉందిరా నరేష్? ఎలా ఉంది? బాగుందా? బాగుంది బాగుంది. మనకి లాస్ట్ సీజన్లో దొరకడం మా అదృష్టం. మన అదృష్టం అది. గణేష్కి లేదు, లాస్ట్లో ఇద్దాంలే. లాస్ట్లో తినాను కానీ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందని అది. మనకు ఈ పనసపండు సీజన్ మాత్రం పోయింది. ఈ సీజన్లో మనకు దొరకడం అంటే పనసపండు చాలా మనకు గ్రేట్. ఫ్రెండ్స్, మా వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తలు చూసినట్టయితే మా దండబడి బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.